ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మీరు ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఈ డాక్యుమెంటు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని కరెక్ట్గా చెక్ చేయమనండి. సెకండ్ వెంచర్ మీదే, ఫస్ట్ వెంచర్ కూడా చేసేస్తున్నా, సెకండ్ వెంచర్ మీదే. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ బడ్జెట్ చెప్తే నువ్వు ఇప్పిస్తావు కదన్న, మాకు ఇంత బడ్జెట్లో కావాలంటే మనకి ఇది తప్ప వేరేది ఏం తెలియదన్న. రియల్ ఎస్టేట్ ఫుల్ టైం కదా, ఫుల్ టైం. మొన్న కరోనా లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి కదా, మళ్ళీ ఫ్యూచర్లో అది 10 ఏళ్ళకి వస్తుందా 20 ఏళ్ళకి వస్తుందా చెప్పలేము. కానీ ఇప్పుడు 87 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఎంత వర్స్ట్ కేసు అయినా అట్లీస్ట్ ఒక 2 ICU రూమ్లు అయినా ఉండాలని చెప్పేసి 2 హెల్త్ కేర్ యూనిట్స్ పెడుతున్నాం. ఒక 50 to 30% రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి HMDA అంటే ఏందో తెలియదు, DTCP అంటే ఏందో తెలియదు, రెరా అంటే ఏందో కూడా తెలియని ఏజెంట్లు ఉన్నారు. సో SFT వైజ్గా మనం ఇప్పుడు లాస్ట్ టైం 11,000 పెట్టినాం. ఈ 11,000 మళ్ళీ ఇదంతా కాదు, మనం బెస్ట్ ఆఫర్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు 9,000 పెట్టినాం. కానీ దీనివల్ల ఏమైపోతుంది అంటే చాలామంది భయపడుతున్నారు ఎక్కడన్నా ప్లాట్ తీసుకోవాలి అంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. అయితే రియల్ ఎస్టేట్లో ఒక కొత్తగా చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఏంటంటే రోజు మేము యాక్చువల్గా ప్రమోషన్ చేస్తాము. అంటే రియల్ ఎస్టేట్లో వ్లాగింగ్ స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది అని నాకు ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. అంటే మా జర్నీ రోజు మేము ఎటు వెళ్తాము, ఎలా షూట్ చేస్తాము, ఓనర్తో ఎలా మాట్లాడతాము, ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ కాకుండా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే ఒక 2 వీడియోస్ ఉన్నాయి మాకు వీడియో ప్రమోషన్ చేసేటి, 2 కూడా వెంచర్సే. ఒకటి సాగర్ హైవే కుర్మేడి దగ్గర ఒక వెంచర్ ఉంది, తర్వాత అదేవిధంగా ఆదిబట్ల దగ్గర ఒక వెంచర్ ఉంది. ఈ వెంచర్స్ ఎలా షూట్ చేస్తామో, ఆ వెంచర్ డీటెయిల్స్ ఏంటి, పూర్తిగా ఈ వివరాలు నేను ఈ వీడియోలో చేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ఓన్లీ ప్రాపర్టీ గురించి చెప్పడం కాదు, ఇది మా జర్నీ ఎలా ఉంటుంది, ఎలా షూట్ చేస్తాము, వెంచర్ ఎలా ఉంటుంది, ఈ జనరల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వీడియో కాబట్టి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఈ ఐడియా బాగుందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనకి క్యాబ్ వస్తుంది, వాళ్ళే వస్తున్నారు, కంపెనీ వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్ళడానికి. అసలు మా జర్నీ ఎలా ఉంటుందో, ఆ వెంచర్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలను డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టైం పొద్దున 8-10 అవుతుంది. ఆల్రెడీ మా గురించి బయట కార్ వచ్చి వెయిట్ చేస్తుంది. హాయ్ సిద్ధనా, గుడ్ మార్నింగ్. హాయ్, అలా కూర్చో అన్న. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. ఏంటంటే వెంచర్ జర్నీ, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా షూట్ చేస్తాము, ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా, వెళ్దామా? లెట్స్ గో. మన శ్రీ సాయి గోకులం చేసినాం కదా, దాంట్లో 2 కస్టమర్లు నరేష్ రెడ్డి, రాజేందర్ గారని. ఓకే. నెక్స్ట్ ఇంకో ఆంధ్ర కస్టమర్లు 2 కలిసి మొత్తం 4 ప్లాట్లు తీసుకున్నారు. మన వీడియో ద్వారా, మన ఛానల్ చూసే, ఛానల్ ద్వారానే. ఇప్పుడు మనం చేసేది ఆ వెంచర్ కదా, వేరే వెంచర్ ఇప్పుడు చేసేది. ఇప్పుడు వేరేది మనకి, ఇది హైవే ఫేసింగ్. పాత చేసింది సాయి గోకులం, శ్రీ సాయి గోకులం. అలా మన వీడియో నుంచి 800 మీటర్ వీడియో కూడా బాగా వెళ్ళింది అన్న. 36,000 37,000 వెళ్ళింది. ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి కదా. కాల్స్ వస్తున్నాయి అంటే నేను చూసిన, అంటే మీ దాంట్లో హిస్టరీ సెర్చ్ చేస్తే వెంచర్ కి అన్ని 36,000-37,000 పోయింది. అవును, మొన్న మళ్ళీ వేరే వీడియోలు పోయినాయి. కానీ మన రీసెంట్ గా మీదే ఎక్కెళ్ళింది ఎక్కువ. ఏంటంటే ఇంకోటి ఏంటంటే వెంచర్ వీడియోలు వెళ్ళడం గ్రేట్. అవును, కంటెంట్ లో దమ్ముంది, ప్రొడక్ట్ లో దమ్ముంది కాబట్టి అంతే. అది కరెక్ట్ గా చెప్పాలి. ఏంటంటే రేటు తక్కువ ఉంది, వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి, మీరు మాట్లాడిన తీరు కూడా అది అట్రాక్ట్ అయింది. అది అట్రాక్ట్ అయ్యి చూస్తారు, వెంచర్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళే వెంచర్ ఏందన్న? ఇప్పుడు మనం హైవే ఫేసింగ్ వెంచర్ వెళ్తున్నాము. హైవే ఫేసింగ్ లాస్ట్ టైం చేసింది హైవే నుంచి 1 కిలోమీటర్ 800 మీటర్స్. ఇది హైవే ఫేసింగ్. అసలు మీకు ఇబ్రహీంపట్నం నుంచి చింతపల్లి వరకు ఎవడి డెవలప్మెంట్ లో మనం ఇచ్చినాం అంతే. ఎందుకంటే అంత గట్టిగా ఎట్ట చెప్పగలుగుతున్నాం అంటే మనం చుట్టూ వేసిన గోడను బట్టే చెప్పగలుగుతాం. అది కాదు అసలు ఇప్పుడు ఇంతకుముందు నార్మల్ లాగా చేసినావు కదా, కమిషన్ బేస్ మీద చేసినావు. అసలు వీళ్ళకి ఎట్లా వచ్చినావు అది నాకు తెలుసుకోవాలంటుంది. ఇప్పుడు నార్మల్గా వెంచర్ గురించి చెప్తావు ఎప్పుడు, అది ఓకే. అసలు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసినావు అంటున్నా. అంటే అన్న మనకి ఏంటంటే ఆలోచన విధానం ఏంటంటే కొన్ని కంపెనీలు కరెక్ట్ గా డెవలప్మెంట్స్ చేయట్లేరు. ఓకే, ఫస్ట్ కస్టమర్ కి ఒక హోప్ ఇస్తున్నాం, సార్ మీకు అది చేస్తాం ఇది చేస్తాం,
మా కంపెనీ అది చేస్తుంది ఇదే చేస్తుంది అని చెప్తున్నాం, ఓకే సేల్ చేస్తున్నాం. కానీ లాస్ట్కి వచ్చే వరకల్లా ఆ డెవలప్మెంట్ ఇవ్వట్లేదు కంపెనీ. ఓకే, అంటే వేరే కంపెనీలలో ఇదివరకు నేను కమిషన్ బేసిక్లో చేసేటప్పుడు అరే మనము ఓకే మనమే ఒక వెంచర్ ని మార్కెటింగ్ చేస్తే బాగుంటది అనిపించి దాని డెవలప్మెంట్లు మనమే చేసుకొని మనమే కస్టమర్ కి డెవలప్మెంట్ మొత్తం చేసినాక అమ్మితే ఎట్టుంటది. ఇంకోటి ఏంటంటే మీరే దిగుతారు కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్ ఇవ్వగలుగుతున్నాము, కస్టమర్ తోటి ఇంటరాక్ట్ కాగలుగుతున్నాం, కస్టమర్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోగలుగుతున్నాం. పొజిషన్, మార్కెట్ పొజిషన్ ఎట్లుంది అన్న? ఏమైంది అంటే తెలిసి తెలవక కొంచెం గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ని ఒక దారిలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏమైందంటే మెయిన్ హైడ్రా వచ్చి నుంచి కొద్దిగా పబ్లిక్ భయపడేట అనిపిస్తుంది. హైడ్రా అనేది మంచి ప్లానే, ఓకే, గవర్నమెంట్ మంచిగానే ప్లాన్ చేసింది హైడ్రా అనేది. కానీ దీనివల్ల ఏమైపోతుంది అంటే చాలామంది భయపడుతున్నారు. ఎక్కడన్నా ప్లాట్ తీసుకోవాలి అంటే అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఒక కుంటల్లో ఇప్పుడు సపోజ్ వర్షం వచ్చి కుంటల్లో నీళ్ళు నిలబడంగానే అమ్మో ఇది ఎఫ్టీఎల్ ఏమోనని భయపడుతున్నారు. అదిగాక ఈరోజు రేపు కస్టమర్లు అందరూ కూడా చాలా అప్డేట్ అయిపోయారు అన్న. ఎట్టయ్యారంటే మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో చాలా బాగా సెర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమైపోతుందంటే ప్రతి ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు. 100% కరెక్ట్ చెప్పిన. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేటోడు ఉన్నట్లే కానీ నేను అందరిని అంటలేను, ఒక 50 to 30% రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి హెచ్ఎండిఏ అంటే ఏందో తెలియదు, డిటిసిపి అంటే ఏందో తెలియదు, రెరా అంటే ఏందో కూడా తెలియని ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు కొంతమంది ఏం చేస్తారంటే అన్న జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఇప్పుడు సాఫ్ట్వేర్స్, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రియల్ ఎస్టేట్లకు దిగారు. ఇంకోటి ఏంటంటే ఫుల్ టైం చేసే వాళ్ళకి పార్ట్ టైం చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఫుల్ టైం చేసే వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అన్ని తెలుసు వాళ్ళకి. అవును, ఇప్పుడు ఏంటంటే ఒక నేనేమంటా అంటే అన్న, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మీరు ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఈ డాక్యుమెంటు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని కరెక్ట్గా చెక్ చేయమనండి. నేను ఎవరికంటే పార్ట్ టైం రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి సవాలు విసురుతున్నా. ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఈ డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా చెక్ చేయమనండి. పర్ఫెక్ట్గా చెక్ చేసి అప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి. ఇప్పుడు కస్టమర్ కూడా ఏమైందంటే ఇక్కడ ఒక ప్లాట్ చూస్తున్నాడు, చూసినాక ఇంటికి వెళ్తున్నాడు, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, కన్ఫ్యూజన్ చేస్తారు కస్టమర్ని. రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. నేనేమంటా అంటే కస్టమర్లకు ఒక్కటే సలహా ఇస్తా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజన్లో మీరు ఏమైపోతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఆగమైపోతుంది. కాబట్టి నేనేమంటా అంటే మీరు ఒక వెంచర్ చూసినప్పుడు ఆ సరౌండింగ్లో ఒక 10 వెంచర్లు చూడండి. మీ పర్సనల్ కార్ వేసుకొని మీరు ఏ హైవేలో అయితే ప్లాట్ కొనాలనుకుంటారో ఆ హైవేలో కార్ వేసుకొని తిరగండి. మొత్తం తిరిగి 10 బ్రోచర్లు తీసుకోండి, 10 వెంచర్ల డెవలప్మెంట్లు చూసుకోండి. ది బెస్ట్ ఏదనిపిస్తే దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇంకెవ్వరి మాట వినకండి. డాక్యుమెంట్ మొత్తం కరెక్ట్గా అడ్వకేట్ దగ్గరికి తీసుకోండి, చూపించుకోండి. డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, క్లియర్ టైటిల్, ఓకే. ఆ మాట్లాడే పర్సన్ కూడా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాడు, ఓకే ఇతని దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేపటి నాడు రీసేల్ చేయగలగాలి ఆ ప్లాట్ మనం. అలాంటి వెంచరు, అలాంటి పర్సన్ తోటి మీరు మింగిల్ కండి కంపల్సరీగా మీ ఇన్వెస్ట్మెంట్. ఏమంటున్నారంటే ప్రెసెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్లో ఏజెంట్ అనేటువంటి అవసరం లేదంటారు. లేదు, ఏజెంట్ పాత్ర చాలా ముఖ్యం. ఏజెంట్ లేనిది ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ వ్యవస్థనే లేదు. నేనేమంటున్నా అంటే సగం నాలెడ్జ్ ఏజెంట్లను వదిలిపెట్టేసేయండి. 100% తెలుస్తుంది సగం నాలెడ్జ్ ఉందని వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. వాళ్ళని అడిగినప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానంలోనే సగం నాలెడ్జ్ ఉన్నదా ఈయనకి, ఫుల్ ప్లెడ్జ్గా ఆయన వెంచర్ గురించి ఆయన ఫుల్ ప్లెడ్జ్గా చెప్పగలిగితే అతని దగ్గర 100% వర్త్ ఉందని. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పగలుగుతా అంతే. ఫుల్ పర్సన్ అతని వెంచర్ గురించి అతను పర్ఫెక్ట్ గా చెప్పగలగాలి. అతని వెంచర్ సరౌండింగ్ లో ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏం రేపన్నాడు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, ఎల్పి అంటే ఏంది, రెరా అంటే ఏంది, హెచ్ఎండిఏ అంటే ఏంది, ఇవి చెప్పగలిగిండి అనుకోండి కథం అతను పర్ఫెక్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంట. ఇంకొకటి కొంతమంది ఏంటంటే మాకు డైరెక్ట్ ఓనర్లు పరిచయం అవుతున్నారు, మేము పోయి డైరెక్ట్ ఓనర్ దగ్గర ప్లాట్ తీసుకుంటాము అని చాలామంది కొంచెము ఆతృత పడుతున్నారు. నేనేమంటా అంటే ఒక ఏజెంట్ అనే పర్సన్ని మీరు మధ్యలో పెట్టుకోండి. మీరు పెట్టే
మీరు ఒక 10 లక్షలు పెట్టి ప్రాపర్టీ తీసుకుంటున్నారు. 10 లక్షలలో ఒక 20,000 30,000 ఆ ఏజెంట్ కమిషన్ ఇస్తే పోయేది ఏం లేదు. మర్చిపోయి గనక మీరు గనక డైరెక్ట్ మాకు ఓనరు పరిచయం అయ్యిండు, మేము డైరెక్ట్ ఓనర్ ప్లాట్ తీసుకుంటాము. కొంతమంది ఓనర్లకు కూడా తెలియదు, ఒక్కొక్కసారి డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, లేదంటే అది FTLలో ఉండొచ్చు, బఫర్ జోన్లో ఉండొచ్చు. ఈ పాత్ర అంత ఎవరిది? ఏజెంట్ పాత్ర. ఏజెంట్ చెక్ చేసుకుంటాడు ఇవన్నీ. ఏజెంట్ చెక్ చేసుకొని సార్ ది బెస్ట్గా ఉంది, మీరు ప్రొసీడ్ కండి అని చెప్తాడు. ఆయన తీసుకునేది ఎంత? ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ వస్తే కూడా మధ్యలో మాట్లాడతారా? మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే అంత దమ్మున్న ఏజెంట్ దగ్గరికే మీరు వెళ్ళండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఓనర్ని పోయి మాట్లాడలేరు. ఒక రోజు అటో ఇటో అవుతుంది మీరు పేమెంట్ కట్టే ప్రాసెస్లో కూడా. అప్పుడు ఏజెంట్ అనేటోడు మధ్యలో ఉండి ఇది కాదు సార్ అది కాదు సార్ అని కొంచెము వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజెంట్ పాత్ర రియల్ ఎస్టేట్లో చాలా ముఖ్యం. కానీ 100% వర్త్ ఉన్న ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి, మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ చేయగలుగుతాడు. ఇది నేను చెప్పగలిగేది. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఎక్కడున్నామన్నా? ఇది ఇబ్రహీంపట్నం దాటుతామా? ఇది ఇబ్రహీంపట్నం. మనం మొత్తం కాలేజీలు ఉన్నాయి కదా మొత్తం ఎడ్యుకేషనల్ అబ్బే కదా సాగర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం హైవే ఎంత ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది వెంచర్? మనకి ఇక్కడ నుంచి అంటే ORR దాటినాము, ORR ఎగ్జిట్ నెంబర్ 12 దాటినాము మనము. దాటి షేర్ కూడా వచ్చినాము. ఇక్కడ నుంచి హార్డ్లీ 35 కిలోమీటర్స్ అంతే. మనకి గురునానక్ యూనివర్సిటీ ఒకప్పుడు ఇన్స్టిట్యూట్ ఉండే ఇప్పుడు యూనివర్సిటీ అయింది. మనకి ఇబ్రాహీంపట్నం వరకు తిరుగులేదండి ఎడ్యుకేషనల్ హబ్. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం కూడా మనకి RRR వరకు వస్తుంది. మీరు ORR నుంచి RRR వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అది ఏదైతే హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందో అక్కడ చూసుకొని పెట్టండి. మీరు పెట్టే రూపాయి 10 రూపాయలు కావడానికి అవకాశం ఉంటుంది. నేను అదొకటి చెప్పగలుగుతాను. డెవలప్మెంట్స్ కూడా బాగా చేసినట్టు వెంచర్ సూపర్గా చేసినాం. మనం వెంచర్కి వెళ్తాం కదా, అక్కడ చూసుకుందాం రీ. నెంబర్ 1 డెవలప్మెంట్ ఇచ్చినాము. రేపన్నాడు రీసేల్ చేసుకోగలగాలి. అదేవిధంగా మనము వెంచర్ని డెవలప్మెంట్ చేసినాం. ఏదో హైవే ఫేసింగ్ ఎన్నో గుట్టల పక్కన పుట్టల పక్కన అట్ట లేదు. మనకి బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉంటాయి. మనం ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, ఇట్లా బస్సు దిగి ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మనం. కానీ వెంచర్లో మాత్రం భలే పడుతున్నారు. ఇక అంటే మనము ఫిల్టర్ చేస్తున్నాం బాగా. అది కాదండి రంజిత్ గారు, నేనేమంటున్నా అంటే మనము కస్టమర్ల మెంటాలిటీని అంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోగలిగాం. చాలా మంది మాట్లాడుతున్నాం కాబట్టి మనకి వాళ్ళు సార్ ఇట్టుంటే బాగుంటుంది, ఇట్టుంటే బాగుంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ అడిగి దాన్ని బట్టి మనము వెంచర్స్ తీసుకొని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు 2 వెంచర్లు ఫిల్టర్ చేసినావు అన్న. అసలు ఎన్ని వెంచర్లు తిరిగినావు మొత్తం నువ్వు? చాలా తిరుగుంటా అండి, ఒక 100 దాకా తిరుగుంటా. తిరగడం ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏం కనిపిస్తుంది ఇండస్ట్రీలో ఇక్కడ అంటే కొంచెం ఏమైపోతుంది అంటే డెవలప్మెంట్ చేస్తామని చేయలేకపోతారు చాలామంది. అంటే నేనేమంటే ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో ఉత్తి ప్లెయిన్ ల్యాండ్ చూపించేసి మీకు 12,000ది 11,000కి ఇస్తాం. అంటే ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో 12,000ది 11,000కి ఇస్తామని చాలామంది అమ్ముతున్నారు. మన మెంటాలిటీ అట్ట కాదండి. మన మెంటాలిటీ ఎవడైనా సరే డెవలప్మెంట్ LP నెంబర్ వచ్చి డెవలప్మెంట్ చేసినాక తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అందుకని మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మొత్తం డెవలప్మెంట్ అయిపోయినాకనే సేల్స్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నిన్న వర్షం వచ్చింది నిజంగా. కొన్ని వెంచర్స్కి నేను పోతుంటే చూసిన కారు లోపలికి పోతే మళ్ళీ బయటికి రావట్లే, మట్టి రోడ్లు. ఇంకా మనము ఏం చెప్తాం కస్టమర్కి? ఇప్పుడు డెవలప్మెంట్స్ లేకున్నా కానీ కస్టమర్స్ కొనడానికి రీజన్ రేట్ తక్కువనే అంటారా? రేట్ తక్కువ ఒకటి, ప్లస్ కొంచెం ఏంటంటే కొంచెం అవగాహన లేకపోవడం. అంటే కొంతమంది ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఏది పడితే అది చూపించటము, దాంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని చెక్ చేసుకోలేకపోవడము. కొంచెం మీలాంటి రంజిత్ ప్రాపర్టీస్ అనే ఛానల్స్ ఏంటంటే ఆనెస్ట్గా సార్ ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చూపిస్తుంటాయి. కొన్ని ఛానల్స్ రంజిత్ ప్రాపర్టీస్ అనే కాదు, కొన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి. అసొంటి వాళ్ళని తక్కువ చూడడం, వ్యూస్ వాళ్ళకి తక్కువ వస్తాయి, బెస్ట్ ఇన్ఫర్మేషన్ తక్కువ. అదొకటి నేను గ్రహించిన అనమాట మార్కెట్లో. కస్టమర్స్ కూడా కొద్దిగా చూసుకొని వెళ్తుర్రు, మరి గుడ్డిగా కూడా వెళ్తలేరు. అమ్మో చాలా % ఈ మధ్య మనకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ దగ్గర ఉంటుంది. కస్టమర్ దేవుళ్ళు. నేనేమంటున్నా అంటే నాకు ఒక
జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను అది మన ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకుంటా. ఆంధ్ర నుంచి కస్టమర్స్ వచ్చారన్న, వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. నా గుడ్డి నమ్మకం ఏంటంటే నన్ను ఒక్కనే ఫాలోఅప్ చేస్తారని నేను అనుకున్నా. కాదు, వాళ్ళు 4-5 కంపెనీలని సోషల్ మీడియా ప్లాట్ఫారంలో చూస్తున్నారు వాళ్ళు. నా ఇదే కార్ని నేను ఎల్బీ నగర్ మెట్రో కాడ ఆపితే అక్కడికి వచ్చినారు, ఆంధ్ర నుంచి వచ్చి అక్కడికి వచ్చినారు. వచ్చి నా వెంచర్ ఒక్కటే చూస్తారనుకున్నా. కాదు, నాకే 10 వెంచర్లు చూపించారు వాళ్ళు వచ్చి. కస్టమర్స్ నాకే 10 వెంచర్లు చూపించారు. నేనే పరేషాన్ అయినా, ఇంకేం చేయలేకపోయినాం. ఎందుకు అంటే కస్టమర్ ఇప్పుడు ఏదైనా సరే మామూలుగా గుర్రాన్ని మనము వాగు వరకు తీసుకుపోలేస్తాం. ఆడ నీళ్ళు తాగాలి తాగొద్దు అనేది దాని ఇష్టం, అది వాళ్ళ గుర్రం ఇష్టం. అంటే నేను కస్టమర్ని గుర్రం లెక్క పోలుస్తున్నాను మీరు అనుకోవచ్చు, సామెత చెప్తున్నా అంతే. కాబట్టి అట్టుంటది అన్నమాట. కస్టమర్ మెంటాలిటీని మనం పట్టుకోలేం. మన దగ్గర ఉన్న వర్త్ ఏందో మనం చెప్పగలుగుతాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టడా అనేది ఆయన మీద ఆధారపడి ఉంటది. మనమైతే అన్ని చెప్పాలి. సార్ ఇక్కడ మీరు మీ రూపాయి పెడితే ఇక్కడ 10 రూపాయలు కావడానికి ఏ విధంగా ఉంటది అనేది మనం అన్ని చెప్తాం. రేపన్నాడు మీది 10 రూపాయలు అయినాక దాన్ని అమ్మాలి, అమ్మాలి అనేది కూడా మనం సపోర్ట్ ఇస్తాం. ఇవన్నీ చెప్తాం. ఆయన మంచిగా అనిపించింది అనుకోండి పెడతాడు, లేకపోతే లేదు. నీకే 10 వెంచర్లు చూపించారంటే అంటే ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ చూసుకోవాలి. చాలా మంది ఎంత సెర్చ్ చేస్తారు, అది కూడా ఆంధ్రాలో ఉండే. అంటే మొత్తం సోషల్ మీడియా నుంచి అవుతుంది కదా, మొత్తం సోషల్. నాకు చాలా మంది ఇట్ అని చెప్తుంటారు. అంటే నాకు కొన్ని తెలిసినవి, కొన్ని తెలవని నేను నేర్చుకుంటుంటా. 10 వెంచర్లు చూసారు కదా, 10 వ్యాలిడ్ ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయి అవి? నేను చూపించిన వెంచర్ కంటే కొంచెం డౌనే ఉన్నాయి అవి. 10 వెంచర్లు కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి కాల్ చేయలేదు, వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడలేదు. అంతే, అది నా పొగరని కాదు. నా ప్రోడక్ట్లో దమ్మున్నప్పుడు వాళ్ళే నాకు కాల్ చేస్తారు అని నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం అన్నమాట. అందుకనేసి నేను ఇంతవరకు వాళ్ళకి కాల్ చేయలేదు. మళ్ళీ ఏది కావాలన్నా కూడా వాళ్ళు నన్ను అడుగుతుంటారు అనమాట. సార్ ఇది ఈ డాక్యుమెంట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇదేమన్నా కూడా ఏదున్నా అంటే మీరు అట్లా కంఫర్ట్ ఇచ్చిరా అంతే. ఇంకా మనం ఇప్పుడు కొంతమంది AGPA తీసుకొని చేస్తున్నారు సార్, ఏదైనా ప్రాబ్లమా ఇట్టా అట్టా అని కొన్ని డౌట్లు అడుగుతుంటారు, మనం క్లారిఫై చేస్తుంటాము. తప్పదారా మన దగ్గర తీసుకున్నా తీసుకోకున్నా కస్టమర్ కాబట్టి మనకు అప్రోచ్ చేయండి కాబట్టి మనకి హెల్ప్ చేయాలి. యాజ్ ఏ ఫ్రెండ్ గాను ఏదో రిలేషన్లోనో మనకి కాల్ చేస్తుంటారు, మనల్ని అడుగుతుంటారు. మనం మార్కెట్లో ఉన్నాము అన్న, మనకి ఇది తప్ప వేరే తెలియదన్న. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మల్టిపుల్గా వర్క్ చేస్తున్నారు. అంటే వేరే ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ, లేదంటే సాఫ్ట్వేర్స్ రియల్ ఎస్టేట్లోకి రావడం, డాక్టర్స్ రియల్ ఎస్టేట్, అంటే మల్టిపుల్గా వర్క్ చేస్తున్నారు. కానీ మనకి ఇది తప్ప వేరేది ఏం తెలియదన్న. రియల్ ఎస్టేట్ ఫుల్ టైం మనం లేస్తే మార్కెట్లో ఉంటాము, లేస్తే మన స్టేటస్ కూడా మార్కెట్ స్టేటస్ ఉంటుంది. నలుగురితో మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుంది ఏందని మొత్తం మనకు తెలుస్తుంది అంతే. ఇంకా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే మల్టిపుల్గా ఉంటారు, మల్టిపుల్ స్టేటస్లు పెడతారు. మనకేమో అది రాదు, అది మనం పెట్టము. మనకి చేసిన సాటిస్ఫాక్షన్ అనిపించదన్న. మనసు చంపుకొని పని చేయాలంటే చేయలేము. దీంట్లోనే మనం మనసంతా పెట్టుకున్నాము కాబట్టి ఆ విధంగా వర్క్ చేసుకుంటూ పోతున్నాం. మార్కెట్ ఉన్నా లేకపోయినా మార్కెట్లో ఉండాలన్నా, అవుట్డేట్ కావద్దు, అప్డేట్ కావాలి. ఇప్పుడు మార్కెట్లు ఉంటేనే ఫ్యూచర్లో ఉంటాం, అంతే. లేకపోతే కష్టం అన్న. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజ్ దాటిన దూరం వచ్చినాం అన్న. దగ్గర మనం యాచారం వరకు వచ్చినాం. యాచారం గుణగల్ దాటుతున్నాము. అన్ని హైవేస్ కూడా కొద్దిగా ఎక్స్పెండ్ అయినట్టు అనిపిస్తున్నాయి, కానీ ఈ సాగర్ హైవే కొద్దిగా అంతే ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇదివరకు స్టేట్ హైవే ఉంటుండే, మనకి నేషనల్ హైవే అయింది. ఇది కూడా ప్రపోజ్డ్ ఉంది, ఇది కూడా ఎక్స్పాండ్కి ప్రపోజ్డ్ ఉంది ఆల్రెడీ. ఎందుకు ఉంది అంటే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ రోడ్డు. మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి కనెక్టివిటీ. అంటే మన రాజధాని నుంచి వాళ్ళ రాజధానికి కనెక్టివిటీ ఇది. అందుకే విజయవాడ హైవే కూడా డెవలప్ చేసిర్రు. అవును, ఇప్పుడు డెవలప్ అయ్యేది ఇదే నెక్స్ట్. ఇప్పుడు విజయవాడ హైవే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సాగర్ హైవేకి, తర్వాత నెక్స్ట్ శ్రీశైలం హైవే. నేను ఒకటే హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కరెక్ట్ చెప్పాలా? నేను సాగర్ హైవే కొంటే నాకు లాభం ఏందన్న చెప్పు అన్న. సాగర్ హైవేలో ఈరోజు ల్యాండ్ వాల్యూలు మీకు అంటే విజయవాడ హైవేలో అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరకట్లేదు. మీకు నార్కెట్పల్లి, నల్గొండ దాకా పోయినా కూడా
దొరకట్లేదు. నెక్స్ట్ శ్రీశైలం హైవేలో డిండి వరకు పోయినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్లు దొరకట్లేవు. ఇప్పుడు మొత్తం మార్కెట్ అంతా పడ్డది వచ్చేసి సాగర్ హైవేలో పడ్డది. అంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి మీకు చింతపల్లి వరకు తర్వాత దొరుకుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఓఆర్ఆర్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వరకు అగ్రికల్చర్ ల్యాండ్లు దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే ఇంకొకటి ఏంటంటే సాగర్ హైవేకి ఉన్న బెనిఫిట్, ఇది ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ. నెక్స్ట్ సాగర్ హైవే అంటే నాగార్జున సాగర్కి హైవే వెళ్తుంది. అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్కి కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యూచర్ సిటీ నుంచి కందుకూరు నుంచి మనకి బందర్ పోర్టు, మచిలీపట్నం బందర్ పోర్టుకి ఇక్కడి నుంచి రోడ్డు పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడి నుంచే వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ సాగర్ హైవేలో డెవలప్మెంట్స్ రాకముందుకు మనము ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపటి నాడు డెవలప్మెంట్ వచ్చినాక ఇంకా దీన్ని తిరిగి చూసుకోలేము మనం, అంత మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడున్న పొజిషన్లో సాగర్ హైవేనే ది బెస్ట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఇప్పుడు మీరు చెప్పారు కదన్న, ఇవన్నీ చెప్పారు నిజమే. ప్రతి హైవేకి ప్రతి ఒక్క ఏజెంట్ ఇదే చెప్తారు కదా. అవును, నేనేమంటున్నా అంటే ప్రతి హైవేకి చెప్తాడు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఆర్గానిక్ గ్రోత్ ఉందంటారు. ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి ఒకసారి. సాగర్ హైవేలో ఇప్పుడు మొత్తం ఏఐ వచ్చింది, గూగుల్ జెమినీ వచ్చింది, అంత అప్డేట్ వచ్చింది. ఒకసారి సాగర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడితే యూజ్ ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి. దాని కడితే ఏ కడితే అదే చెప్తుంది, చెప్పేస్తుంది మీకు హిస్టరీ మొత్తం చెప్పేస్తుంది. నేను చెప్పడమే కాదు, ఇప్పుడు మొత్తం అంతా చెప్పేస్తున్నది. కాబట్టి నేనేమంటా అంటే ఈ హైవేలో నేను గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఈ హైవేలో ఉన్నటువంటి గ్రోత్ ఇంకా ఏ హైవేలో లేదని నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు ఈ హైవేకి ఇటుపక్కల అటుపక్కల ఎకరం ఎంత నడుస్తుందన్న ఐడియా ఉందా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక 3 కోట్లు 4 కోట్లు అట్లా నడుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది సిటీకి అంటే ఓఆర్ఆర్కి ఇది ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది యాచారం. ఇక్కడ ఒక 3 కోట్లు నడుస్తుందా అనుకుందాం రే సపోజ్. ఇప్పుడు చింతపల్లి అనేది ఓఆర్ఆర్కి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి. ఆడ కూడా సేమ్ అదే రేట్ నడుస్తుంది, 3 కోట్లు 2 కోట్లన్నర హైవే బిట్ అయితే. అంటే ఎక్కడ ఇప్పుడు మనము 50 కిలోమీటర్లు వెళ్తున్నాం కదా, మరి అక్కడ తక్కువ రావాలి కదా అని అనుకోవచ్చు. కానీ మనం డిస్టెన్స్ అనేది ధరని క్రియేట్ చేయదన్నమాట. అక్కడున్న మార్కెట్ను బట్టే ఆడున్న రేట్లు. ఇప్పుడు మనకి సిటీలో 1,00,000 రూపాయలు ఉంది గజము, చింతపల్లిలో కూడా ఉంది 1,00,000 రూపాయల గజం హైవే బిట్టు. మనం 50 కిలోమీటర్లు వెళ్తున్నాం కదా, మరి తక్కువకు రావాలి కదా అనుకుంటే అది మన భ్రమ అన్నమాట. ఎక్కడ మార్కెట్ అక్కడనే ఉంది. అది ఇప్పుడు మాట్లాడుతూ యాచారం దాకా వచ్చాము. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము టిఫిన్ సెంటర్ దగ్గర. చూడండి, ఎప్పుడు మేము రెగ్యులర్గా సిద్ధార్థ మాకు ఇక్కడనే టిఫిన్ చేపిస్తాడు, బాగుంటుంది టిఫిన్ చేయడానికి ఆగాము. వాతావరణం చూస్తే జర వర్షం పడేటట్టు ఉంది, చూడాలి ఎట్లయితుందో. టిఫిన్ చేసేసాము, బయలుదేరుతున్నాం మళ్ళీ. చూద్దానా, టిఫిన్ బాగుంది, నెంబర్ 1 ఉందన్న, సూపర్ ఉంది, చట్నీ బాగుందన్న. ఇప్పుడు యాచారంలో ఉన్నాం కదా, యాచారం. ఇది యాచారం ఏందన్న ఫేమస్, దీని గురించి చెప్పు. ఇది యాచారం ఏంటంటే మనకి ముందల కనపడుతుంది చూడండి అన్న, ఈ మెడికల్ ఆ స్టాచ్యూ పక్కన. అవును, ఇది 100 ఫీట్ల రోడ్డు. ఓకే, ఇది 100 ఫీట్ల రోడ్డు. మీకు 2 వర్డ్స్ మీకు ఇది ఏంటంటే కందుకూరు వరకు కలుస్తుంది 100 ఫీట్ రోడ్డు. ఓకే, ఇదంతా ఇప్పుడు FCDA లిమిట్స్ లో ఉంది ఈ ఆచారం అనేది. ఓకే ఓకే. ఇప్పుడు మనకి FCD అప్పుడు ఫార్మాసిటీ అని అన్నారు చూసారా, అవును, ఫార్మాసిటీ దగ్గర ఇది ఒక గేట్ అని అన్నారు. ఓకే, అప్పుడు TRS గవర్నమెంట్ లో. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి కూడా ఇది కూడా ఒక గేటే. ఇది FCDA లిమిట్స్ లో ఉంది ఈ ఆచారం. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది మన వెంచరు? కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఒక 20 అంతే. ఓకే, ఇక్కడ నుంచి మాల్ ఒక 15 కిలోమీటర్లు అన్న. ఓకే, అవతల మనది కుర్మేడు ఒక 5 కిలోమీటర్స్. ఓకే, అంత బాగుందిగా. వర్షం పడితే భయం అవుతుందా? ఏం లేదు, వర్షం మనకి ఇప్పుడు ఇది ఏంటంటే వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేనా? అంటే ఎండ కొట్టి చెమటలు కాకుండా మనకి ప్రశాంతంగా రాదు, మైండ్ సెట్ బాగుంటది, ప్రశాంతంగా చల్లగా ఉంది, అంటే మనకి సపోర్ట్ చేస్తుంది. కరెక్టే. లెట్స్ గో, వెంచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే. అది బస్ స్టాప్ అన్న, యాచారం బస్ స్టాప్ ఇది. ఓకే, ఇది యాచారం బస్ స్టాప్. కానీ బిజీ ఉందన్న ఇదంతా. యాచారం బస్ స్టాప్. ఈ రేపటి నాడు ఏంటంటే ఒక 5 to 10 years లో ఇదంతా కూడా మనము చూడని డెవలప్మెంట్ ఇక్కడ ఊహించలేం. ఇప్పుడు మనం ఏందో అంత దూరం మనం ఏముంది పోను ఏముంది పెట్టా అని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇల్లులు కట్టుకుంటాం. అంతే, ఇక్కడ కట్టుకొని జర కొంచెం ఏంటంటే ఫ్రీ పొల్యూషన్. అప్పుడు కుక్కట్పల్లి కూడా అంతే అన్నారు కదా.
ఏదైనా అంతే అన్న, ఏదైనా మనకి ఏంటంటే కొంచెము డెవలప్మెంట్ వస్తున్న చోటకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందని నా ఆలోచన. వచ్చినాక పెట్టినప్పుడు మనం పెట్టలేము, వచ్చినాక పెట్టాలంటే పెట్టలేము, రాకముందుకే పెడితే బాగుంటుందని మన భవిష్యత్తుకు పనిచేస్తుంది. బాగుంటుంది. మనం తినకపోయినా ఫ్రూట్స్ ని మన పిల్లలు అన్నది తింటారు అంతే కదా. ఇప్పుడు మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ కోసమే కదా, ఏది చేసినా కూడా. ఆ ఫ్రూట్స్ ఇప్పుడు ఏంటంటే కొమ్మల్లాగా ఉన్నాయి, రేపటి నాడు ఫ్రూట్స్ రావాలి అని అంటే ఇప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. విత్తనం ఇప్పుడు వేస్తేనే కదా అప్పుడు అంతే. డైరెక్ట్ పండు తినాలంటే ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ పండు కాస్ట్ వేరు ఉంటుంది మళ్ళీ. పండిన పండు కొనాలంటే ఒక రేటు, అంతే. ఇంకా కచ్చకాయ కొనాలంటే ఒక రేటు, పండు కొనాలంటే ఒక రేటు, ఇత్తనం కొనాలంటే ఒక రేటు, అంతే. సిద్ధంగా ఇది మాల్ కదా, ఇది మాల్ అండి. ఇప్పుడు మాల్ నుంచి ఎంత దూరం మనం? మాల్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ అంతే. 6 కూడా ఉండదు, 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ హైవే ఫేసింగ్. బాగానే డెవలప్ అయిందన్న మాల్. మాల్ మార్కెట్ మామూలు మార్కెట్ ఉండదు. మాల్ అంటే ఇప్పుడు ఈ రోడ్కి ఎంత ఉంటుంది అన్న గజం అందాదా? ఇక్కడ ₹1,00,000 నడుస్తుంది. ₹1,00,000 ఉంటుందా? సూపర్ ఉంటుంది సార్. ఇప్పుడు మాల్ నుంచి ఎంత దూరం అన్న? ఎంత దూరం మాల్ నుంచి? సెట్ బ్యాక్ కాలే ఇంకా. మాల్ నుంచి ఎంత దూరం మన వెంచర్? 5 కిలోమీటర్స్ అంతే. 5 కిలోమీటర్స్ ఒకటే రోడ్డు, మనం ఒకటే ఎక్కడ మళ్ళం స్ట్రైట్ ఒకటే రోడ్డు, హైవే పక్కనే వెంచరు. ఇప్పుడు త్రిబులార్ పక్కన ఉంటుందా? త్రిబులార్ ఎంత దూరం మనకి? త్రిబులార్ లోపల ఉంటాం మనం. త్రిబులార్ లోపల ఉంటాము. 3 కిలోమీటర్స్ ఇన్సైడే ఉంటాం, అంటే లోపలికే ఉంటాం మనం. ORR కి త్రిబులార్ కి మధ్యలో ఉన్నాం. ఓకే. కానీ మాన్ చాలా బాగుందన్న, మొత్తం కమర్షియల్ ఉందిగా. ఇప్పుడు ప్రెసెంట్ ORR వరకు GHMC ఉందన్న, ఇక్కడ వరకు కూడా HMD. నాకు తెలిసి మాల్లోనే మీకు అన్ని దొరికేటట్టున్నాయి, ఎటు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని. ఇక్కడ మార్కెట్ మామూలు మార్కెట్ కాదు, మాల్లా కూరగాయలు కానీ మటన్ కానీ పెద్ద మాల్ లాంటి సిటీ పక్కన ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. మనకి ఏంటంటే ఈ రోడ్ అంతా కూడా హాట్ కేక్. ఈ రోడ్డు అమ్మట ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ కూడా హాట్ కేక్లే, అంతే కదా. మీకు ఇక్కడ షటర్ ప్లాట్లు కానీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫంక్షన్ హోటల్స్, ట్రెండ్స్ కూడా ఉంది. ట్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చిందంటే గ్రేటే. ఏందన్నా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు బస్సు, మీరు మల్లెపల్లి బస్సు కానీ, దేవరకొండ బస్సు కానీ, ఏ బస్సు ఎక్కినా సిటీ ఆంధ్ర పోయే బస్సులు కానీ, మనకి ఇక్కడ మన తెలంగాణకు పోయే బస్సులు కానీ ఏ ఎక్కినా మన వెంచర్ ముందరనే దిగుతారు, చక్కగా లోపలికి రావచ్చు. నిజంగా వెంచర్ అయితే చాలా బాగుంది. 50కి నాకు అసలు ఎప్పుడెప్పుడు చూడాలి నాకుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే వెంచర్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మాల్ దాటేసి ఊరు బయటకు రెస్టారెంట్ కూడా ఉంది. మాల్ అన్ని ఉన్నాయి ఇక్కడ, ఇది లేదని లేదు. మాల్ ఊరు బయటనే నీకు అక్కడ వరకు ఉంటుంది సిటీ. ఇది మాల్ ఊరు బయట మొత్తం ఇవన్నీ కూడా హోటల్సే. చూడండి ఒక నెంబర్ ఆఫ్ హోటల్స్, ఇవన్నీ అన్ని హోటల్సే. ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది మాల్. ఇంకా మీకు దగ్గర మన వెంచర్ వరకు వస్తుంది. మన వెంచర్ పక్కనే. ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది? ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ వస్తుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ లో మాల్ అనేది ఫేమస్. మీకు త్రిబులార్ వరకు కూడా HMDA బస్సులు కూడా ఒకదాని ఒకటి వస్తూనే ఉన్నాయి కదా. మీకు 5 minutes కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఈ రోడ్ అంతా. ఇప్పుడు ఎంత మాల్ ఎక్స్టెన్షన్ ఇదంతా ఇదంతా మాలే. ఇంకా ఇదంతా మాలే మనకి పోలేపల్లి. ఓకే. ఇదంతా మాల్ కిందకే వస్తుంది. బస్సులు బాగుంది. ఫంక్షన్ హాల్స్ ఉంటాయి రోడ్ ఎమ్మటి మొత్తం. ఫంక్షన్ హాల్స్. ఈ హైవే పెద్ద అయితే అన్న అసలు మస్తు ఉంటుంది అన్న. ఎక్స్పాండ్ అయిపోతుంది. ఒక 4 years లో మీరు చూస్తున్న ఈ రోడ్డు ఉండదు, అంతే కదా. డబుల్ రోడ్ ఇది మొత్తం. ఇప్పుడు ఇది పెట్రోల్ బంక్ అనేది. పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే హైవే ఫేసింగ్ తో ఉంది. హైవే ఫేసింగ్ ఇది మన వెంచర్. ఎక్కడైనా డెవలప్మెంట్స్ బాగుంటాయన్న మీ నెంబర్ 1 ఎంట్రన్స్ ఆర్చ్ కానీ. ఓహో సూపర్, మంచి ఉంది అన్న వెంచర్ ఇది. అన్న ఇది హైవే ఫేసింగ్ వెంచరు, శ్రీలక్ష్మి టౌన్షిప్. ఇది వాచ్మెన్ రూము, ఎంట్రన్స్ గేటు, మొత్తం CC రోడ్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మీరు చుట్టూ చూసుకోవచ్చు. మొత్తం ఎవ్వరు కూడా ఇంతవరకు గోడలకి బొమ్మలు వేయించిన వెంచర్స్ ఎక్కడ లేవు. అందుకే కళగా అనిపిస్తుంది. సైట్ ఆఫీస్ ఇది. ఓకేనా. చుట్టూ మీరు చూడండి, మనకి ఫ్లాగులు కూడా ఏదో కర్రలు పెట్టి పెట్టలేము మనం, ఐరన్ రాడ్స్ పెట్టినాం. చూడండి మీరు ఇదంతా. ఇది 1700 గజాలలో పార్క్. 1700 గజాలలో పార్కు. ఈస్ట్లు, వెస్ట్లు, కార్నర్లు, ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం ఇది 3.5 acres అన్న మొత్తం టోటల్గా. పక్కనే ఇల్లులు మీకు, పక్కనే ఇల్లులు.
అంటే ఆ ఇల్లులు కూడా ఏదో మామూలుగా గుడిసెలు అవి కావు. ఒకసారి చూసుకోండి ఎట్లా కట్టుకోరు వాళ్ళ ఇల్లులు కూడా, ఒకసారి చాలా బాగా కట్టుకోరు. ఊరు కానుకొని ఉంది ఇక. ఈ ఏ ఊరు అన్నది? ఇది కుర్మేడు. కుర్మేడు ఇంకా సిటీ లోపల దాకా పోలే మనం, అంటే ఊరు దాకా పోలే, సిటీ ఊర్లోకి పోలే. మనం కుర్మేడు గేట్ కాడనే ఉన్నాం. గేట్ దగ్గర ఉన్నాం. గేటు మనకు ఒక 300 మీటర్స్ అంతే. ఓకే ఓకే. హైవే ఫేసింగ్ బాగుందన్న, మంచి. ఇప్పుడు చూడొచ్చు అట హైవే మీద. ఎన్ని ఎకరాలు అనేది? మొత్తం 3.5 ఎకర్స్ అన్న. మంచిగా చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా అవుతుంది. మినీ గేటెడ్ కమ్యూనిటీ. అంతేనా? మీకు ఏంటంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్న. అందులో 300 నుంచి 400, 500 ప్లాట్స్ వస్తాయి. కానీ రేపు నాడు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీలో అనుకోండి రీసేల్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆ రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏడ షూట్ చేద్దామన్నా ఎంట్రన్స్ చేద్దాం ఒకసారి హైవే మీద చేద్దాం రీ, తర్వాత లోపలికి వచ్చి ఒక పూజ చేస్తాను వచ్చేస్తావా? అంటే కంపల్సరీ పూజ చేసుడు చేయాలన్న. వచ్చినప్పుడు అన్న ఏదైనా దైవ నిర్ణయమే. ఈ రోజు మనము ఈ వెంచర్ వేస్తున్నాం అంటే దైవ నిర్ణయం. ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే దైవ నిర్ణయం. ఈ రోజు రంజిత్ ప్రాపర్టీస్ వాళ్ళతో వీడియో చేస్తున్నా అంటే దైవ నిర్ణయం. 100% దేవుడు లేనిది. ప్రతి ఒక్క దాంట్లో ఆ దేవుణ్ణి తల్లిదండ్రుల్ని తలుచుకొని ముందరికి వెళ్ళిపోతేనే మనము సమాజంలో బాగుపడము. తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అది నేను ఎక్కడైనా సరే ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని బయటికి వెళ్తా. వెంచర్కి వచ్చినామంటే ఆ వెంచర్లో ఉన్నటువంటి దేవుణ్ణి మొక్కుకుంటా, దేవుడా నా దగ్గర తీసుకున్న కస్టమర్లు నేను బాగుండాలా, వాళ్ళకి 4 రూపాయలు సంపాదించుకోవాలని అట్ట ముందుకు వెళ్తుంటా. అంటే వచ్చిన ప్రతిసారి పూజ తప్పకుండా చేస్తాను కంపల్సరీ. ఇది నేను ఎప్పుడు చూడలేను, ఎక్కడ చూడలే, ఫస్ట్ నీ దగ్గర చూస్తున్నా. పూజ అయినాక స్టార్ట్ చేద్దామా? ఈ చెట్టుకే పూజ చేస్తారు అంతేనా? చెట్టే మన ప్రకృతి దేవత అంతే కదా. ఇప్పుడు మనం కెమెరా సెటప్ చేసుకోవాలి. యాక్చువల్ డ్రోన్ షాట్స్ కూడా తీయాలి, కాకపోతే ఈ అన్న డ్రోన్ షాట్ తీపిచ్చేసింది కాబట్టి మనకు అర్ధంట సేవ్ అయినట్టే డ్రోన్ షాట్స్కి. ఇదే కెమెరా డీజే ఆస్మో పాకెట్ 3 వాడుతాను నేను. ఇప్పుడు 4 కూడా రిలీజ్ అయింది కానీ ఇప్పుడు ఏదైతుంది కాబట్టి ఇదే వాడుతున్నా. మైకులు మాత్రం ఇది వద్దన్నా, ఇది మైకులు డీజే మైక్ 2. ఇది 2 మైక్స్ ఉంటాయి, మాట్లాడే ఇద్దరు కాబట్టి 2 మైక్స్ వాడుతున్నాం. మంచిగా ఉందన్న. హైవే ఫేసింగ్తోనే సూపర్ ఉంది. ఇంకోటి హైవే ఫేసింగ్తో చిన్న బిట్లు దొరకడం చాలా గ్రేట్. హైవే ఫేసింగ్తో ఇండ్లకు ఆనుకొని గజం కేవలం 14,000 నుంచి స్టార్ట్. 14,000 అని చెప్దాం. చెప్పేద్దాం ప్రైస్ చెప్పేద్దాం. మంచి డెవలప్మెంట్స్ తోటి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి. రేట్ ఫస్ట్ చెప్తేనే బాగుంటుంది అన్న. 14,000 తక్కువనే కదా, ఆపుదామా? ఆ రేట్ ఆపుదామని సార్. రేట్ లాస్ట్ చెప్దాం. హైవే తక్కువ రేట్ అని చెప్దాం. హైవే ఫేసింగ్తో ఇంతవరకు నేను చేసినటువంటి వెంచర్లలో సాగర్ హైవే ఫేసింగ్తో ఇంచం మంచి డెవలప్మెంట్లు తీసుకొచ్చినటువంటి వెంచర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఓకే, సాగర్ హైవే ఫేసింగ్తో టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి అద్భుతమైన మంచి వెంచర్ ఇళ్ళ కానుకొని చెయ్యి ఖాళీగా కలిసుకుంటుందని అసలు ఆ కాశీ అంతే. మన జర్నీ స్టార్ట్ ఎన్ని రోజులు అయిందన్నా? గత 2 years 3 years పైన అయిపోయింది. 3-4 years మూడు కంప్లీట్ కంటిన్యూగా వేస్తూనే ఉన్నాం మనం. మెయిన్ షూట్ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్లో షార్ట్స్ తీస్తున్నాము. ఇది iPhone 16 Pro. మొబైల్ షార్ట్స్ సూపర్ వస్తాయి ఇందులో. అందుకే నేను దీనికోసమే ఐఫోన్ కొనుక్కున్నాను. నా జర్నీ iPhone 11తో స్టార్ట్ అయిందనమాట. iPhone 11తోనే దాదాపు చాలా వీడియోలు చేశాను. ఏంటంటే ఇప్పుడు ఈ షార్ట్స్ తీయాలి కదా, షార్ట్స్ తీయాలన్నప్పుడు ఏంటంటే వెంచర్ మొత్తం నడవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కార్నర్ నుంచి తీస్తే మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి అటు నుంచి తీస్తే మంచిగా వస్తుంది. ఓపికతో తిరిగి మొత్తం తీయాలి. ఇది నాకు నడుచుడు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వెంచర్స్ ఇప్పుడు అంటే 3 acres, కొన్ని ఎక్కర్స్ 10 acres ఉంటాయి, 5 acres ఉంటాయి. కొన్నిసార్లు బిల్డింగ్స్ ఎక్కువ కూడా తీస్తాను. ఈ మధ్య డ్రోన్ కొన్నాం కాబట్టి ఎక్కువ తిరగట్లేదు, కానీ లేకపోతే చాలా తిరుగుడు ఉంటుంది. వెంచర్ అయితే చాలా నీట్గా ఉంది, చూడండి మంచిగా ఉంది. ఇప్పుడు మనం డ్రైనేజ్ షాట్ తీయాలి. ఇంకొక వీడియో చేద్దాము, సెల్ఫీ వీడియో ఉంటుంది. ఇది నువ్వు కూడా కనిపి ఇందులో. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటే ఇక్కడ హైవే చెప్పుకొని మనతో వెంచర్ పర్సన్ సిద్ధు గారు ఉన్నారు. అసలు వెంచర్ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందామని ఇట్లా లోపలికి వస్తుంది. సెల్ఫీ వీడియో ఉంటుంది, సెల్ఫీలో మాట్లాడుకోవడం అన్నమాట. కొద్దిగా డిఫరెంట్ స్టైల్ ఇది. ఇది నీతో స్టార్ట్ చేస్తున్నాం. మైక్ ఇప్పుడు పెడతా, సో షేర్ చేద్దాం. అది ఇప్పుడు ఇంకొక షార్ట్ వీడియో ఇస్తున్నాము. ఇది సెల్ఫీ వీడియో.
ఐఫోన్ కనెక్ట్ చేస్తున్నాను, అందుకే మైక్స్ సెల్ఫీ పెట్టుకొని వీడియో చేస్తున్నాం. ఇది కూడా రియల్ ఎస్టేట్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, మేమే కొత్తగా ట్రై చేస్తున్నాం. మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. చూద్దాం. ఇది కూడా ఈ వెంచర్ వీడియో ఇంతకుముందు ఏంటంటే నేనే మాట్లాడేటోని, ఇప్పుడు సిద్ధాంతం మాట్లాడిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో చూద్దాం అసలు ఎట్లుంటుంది, రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే మాట్లాడదాం. వెంచర్ షూటింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. వెంచర్ షూటింగ్ అయిపోయాక ప్రతిసారి ఫుటేజ్ ఎలా వస్తుందో కంపల్సరీ కస్టమర్ చూపిస్తాం మేము. ఇప్పుడు లోపల సిద్ధన్న ఫుటేజ్ మొత్తం చూస్తుండే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైనా పాయింట్స్ మర్చిపో ఉండొచ్చు, ఒకసారి చూపిస్తే అరే ఈ పాయింట్ చెప్పలేదు కదా అని గుర్తురావచ్చు. అందుకే ఒకసారి ఫుటేజ్ మొత్తం చూపిస్తాను నేను. చూపించి ఇంకేదైనా కరెక్షన్స్ ఉన్నా లేదు ఇంకేదైనా కొత్త పాయింట్స్ చెప్పాలన్నా మళ్ళీ పర్లేదు, ఇంకొక అర్ధగంట పైన పోయినా పర్లేదు, కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా వీడియో చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. అది మా యూఎస్పీ. ఉంటుంది. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 165, 183. ఓకే, ఇంకా అన్న వాళ్ళు వీడియో చూస్తున్నారు. ఆ వీడియో చూసే వరకు టైం ఉంది. యాక్చువల్గా నేను షార్ట్ వీడియో ఆన్ ద వేలో చేసేస్తాను అనమాట. పేమెంట్ అయిన వాళ్ళకి, పేమెంట్ కొద్దిగా లేట్ చేసిన వాళ్ళకి వాళ్ళు పేమెంట్ వేసాక చేస్తా. కొంతమందికి పేమెంట్ ఆల్రెడీ నమ్మకస్తుంటారు కదా, ఇప్పుడు సిద్ధాన్ని ఎప్పటి నుంచో చేస్తుంది మనతోని, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా వేసేస్తా. అందుకే నేను ఇన్స్టెంట్గా అయిపోవాలా, ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలని చెప్పేసి ఈ సెల్ఫీ వీడియో అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు చేసిన వీడియో నేను ఫోన్లో మొబైల్లో చాలా ఫ్రీ యాప్స్ ఉంటాయి. యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ ఉంది, అదే యాప్లో ఇన్స్టెంట్గా ఇట్లా చేసి ఇట్లా అప్లోడ్ చేసేస్తా. మంచి రిజల్ట్ కూడా వస్తున్నాయి. నిన్న ఒక వీడియో చేశాను నేను, అసలు ఎంత అద్భుతంగా రిజల్ట్ వచ్చిందంటే అది 2000 లైక్లు వచ్చినాయి, 2900 లైక్లు, 3 లక్షల వ్యూస్ వచ్చినాయి. సేల్ అయిపోయింది, ఫ్లాట్ సేల్ అయిపోయింది. కానీ ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేయలే, అప్పటికే ఈ ఫ్లాట్ సేల్ అయిపోయింది అనమాట. కొంతమంది లక్, అది మన గొప్పతనం ఏం కాదు, కొంతమంది లక్ కూడా ఉంటుంది. అందుకే ఈ ఇన్స్టెంట్ వీడియోస్కే బాగా రెస్పాన్స్ వస్తుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చూడడానికి కొద్దిగా మంచిగా ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇది కూడా కొత్తది, ఇప్పటివరకు ఇలాంటి స్టైల్ ఎవరు చేయలేదు, సెల్ఫీ పెట్టుకొని వీడియో మాట్లాడడం అనేది. ఇది ఒక కొత్త స్టైల్, ఇప్పుడు అదే స్టైల్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నది ఎడిట్ చేసి పోస్ట్ చేసేద్దాం. పొయ్యేలో పింటికొయ్యలో పోస్ట్ అయిపోవాలి, అన్నకు ఫోన్ వెళ్ళాలి. హైవే ఫేసింగ్తో ఎవరి కోసం ఇది వేరే మంచి షూటింగ్ అయిపోయింది అన్న. ఇంటికి కూడా వచ్చేసినాం. పొద్దున ఎన్ని గంటలకు వెళ్ళాం? 8 o'clock వెళ్ళామా? 8:30కి వెళ్తే ఇప్పుడు టైం 12:30 అవుతుందా, 1 అవుతుందా? 12:30. మన జర్నీ జర 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి పోనీకి 1 hour, రానికి 1 hour, వెంచర్ దగ్గర ఎంతైనా 1 hour. వీడియో అయితే అయిపోయింది. అన్నది వీడియో కూడా అప్లోడ్ చేసేసాం, షార్ట్ వీడియో. రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడాలి. ఏం రేట్ అన్న? 2 పెట్టాము. అప్పుడే ఫోన్ వచ్చింది అన్నకి. ఇంకా మేము ఇంటికి కూడా లోపలికి కూడా వెళ్ళే అప్పుడే అన్నకు ఫోన్ వచ్చింది, అనుకుని సాధించిన. మాల్ దాటినాక కురుమేడు అన్న, మాల్ దాటినాక కురుమేడులో అదేనా దాని గురించి ఇబ్రహీంపట్నం మాల్ దాటి. ఓకే సిద్ధాన్న, మరి బాయ్. బాయ్ అన్న, బాయ్ బాయ్ బాయ్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది. ఇక్కడ మునగనూరులోనే ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, ఓపెన్ ప్లాట్ చేయాలి. ఓపెన్ ప్లాట్ చేసి అటు నుంచి అటు నాదర్గులో ఒక వెంచర్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. మీకు నంబర్స్ కూడా ఇచ్చేస్తాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. రంజిత్ ప్రాపర్టీస్ కంటే ముందే ఇందులో వస్తాయి, చూసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఫోన్ చేయొచ్చు వాళ్ళకి. మీకు ఎలాంటి కమిషన్స్ కూడా ఉండవు. జస్ట్ వాటర్ తాగుదాం ఇంట్లోకి వచ్చాము. లంచ్ కూడా బయటనే వేసాము, ఎందుకంటే ఇక ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి లంచ్ చేసే టైం లేదు. లంచ్ చేసుకొని మా నాన్న రెడీ ఉన్నాడు. ఇక్కడ ఒక వీడియో మునగనూరులో ఒక వీడియో చేసేసి లంచ్ చేసేసి తర్వాత అప్పుడు ఆదిపట్ల వెంచర్ చేస్తాము. ఇంకా నేను వర్షం పడలేదు, ఇంకా వర్షం పడితే ఇంకా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుండే. లెట్స్ గో. ఇప్పుడు ఈ ప్లాట్ జన చైతన్య మునగనూరులో ఉంది, ఇప్పుడు అదే రూట్లో ఉన్నాం అనమాట. ఇది డైరెక్ట్గా ఇట్లా స్ట్రైట్కి వెళ్తే పెద్దంబర్పేట కూడా వెళ్ళిపోవచ్చు. ఇదంతా మునగనూరు ఓల్డ్ విలేజ్, ఇక్కడ కూడా చాలా డెవలప్ అవుతుంది. మునగనూరు అయితే చాలా చాలా డెవలప్ అయింది, ఎక్సలెంట్గా డెవలప్ అయింది. జన చైతన్య ప్లాట్ చూసే వాళ్ళకి ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు డైరెక్ట్ అన్న నంబర్ కూడా ఇస్తాను, అన్నను కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆయన కూడా వీడియోలో మాట్లాడతాడు. చూద్దాం ప్లాట్ ఎలా ఉందో, ప్రైస్ ఎంత చెప్తుందో చూద్దాం. సరేనా, రికార్డ్ అవుతుంది, చూసి మాట్లాడు. ఇదేనా ప్లాట్? ఇదేంటంటే కొత్త డిఫరెంట్ చేస్తున్నా, మనం ఎట్లా షూట్ చేస్తాము అని ఇది ఇంకో ఛానల్ పెడతా, అందులో కూడా నెంబర్ ఇచ్చేస్తా. అక్కడ నుంచి కూడా ఏమైనా ఫోన్లు వస్తే బెటరే కదా. ఎన్ని గజాలు పెట్టన్నా? 324. ఇది ఈస్టా? 53 ఉంది సౌత్. అటు సైడ్ రోడ్ ఉందని అది మన ప్లాట్ కదా పక్క. ఆ రోడ్ ఏంది?
ఇటుమల రోడ్ వెస్ట్ వెస్ట్కి ఇంకో వెళ్తుంది. ప్లాట్ ఉంటుంది ఆహా, సౌత్ ఓకే ఉంటుంది. ఓకే. ఇది మనది సౌత్ ఈస్ట్ కదా, మ్మ్. వెస్ట్ సౌత్. ఇప్పుడు ఇందులో డివైడ్ చేసి అమ్ముతామన్నా మొత్తం ఒకటి బిట్ట? బిట్ అయితే చెప్పినా కావాలంటే ఇద్దామని చెప్పి. ఓకే ఓకే. ఫేసింగ్ ఫేసింగ్ ఇది సౌత్, సౌత్. ఓకే, సౌత్ ఈస్ట్. రోడ్ రోడ్ 30 30. ఇది 30 అది 30. అంతే. సూపర్ ఉందన్న. ఇది ఒక డైమెన్షన్స్ 53 అనేది 53. ఇది 55. 53 55. ప్రైస్ ఎంతనా? 23 అంటున్నా. 23 అంటుర్రా? తగ్గుతుంది కదా? తగ్గుతుంది. ఓకే. హైలైట్ చేయాలి కాదు, మంచి ఇల్లు పక్కన ఉంది కదా? ఇల్లు నైట్ చేయి. ఓకే. వెంచర్ వీడియోస్ చేసుకో ఒకసారి. వెంచర్ మరి హైలైట్ చేసేది ఏముందని మంచిగా వీడియోలో కనిపిస్తాయి. పక్కన ఆడు స్లాబ్ కొడతాడేమో, 2 రోజులు అయినాక స్లాబ్లు కొడతాయి పిచ్చి ఓకే, పెడతాడు. ఓకే. స్లాబ్లు రేపు వెళ్ళినట్టున్నాడు. అంతేనా? ఈ 3 స్లాబ్లు మంచి ఇల్లు కనిపిస్తున్నాయి కదా, మంచి ఇల్లు కనిపిస్తున్నాయి. మన పెద్దంబర్ పెట్టుకెళ్ళే రోడ్కి పక్కనే ఉంది. అన్నయ్య వీడియో కోసం ఈ చెట్లు అన్ని ఎక్కించిన ఆ ఇల్లు పడాలి రోడ్డు పడాలి. సూపర్ అన్న. మనం రీసెంట్ చేసిన ప్లాట్లు ఇవే కదా ఇవి? ఇగో ఈ అటు సైడా? అటు సైడ్ పచ్చాయి. మొత్తం సేల్ అయిపోయినాయి. ఆ ప్లాట్ అన్న కార్నర్ బిట్ సేల్ అయిపోయింది 100 గజాలు. సూపర్. రాగన్న దిగినట్టు అయిపోవాల్సింది. ఇది వేసి దీని వెనకాల వెస్ట్ ఉంది ఇంకోటి, ఓకే అది కూడా పెట్టాలి. ఓకే. సరే అన్న, సరే అన్న. అదేమో 52 56 52 56. ఖాళీ వెస్ట్. దాని ప్రైస్ ఎంత? 22 అంటున్నా. ఏం పెడదామో చెప్పి. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ బడ్జెట్ చెప్తే నువ్వు ఇప్పిస్తావు కదన్న. మాకు ఇంత బడ్జెట్లో కావాలంటే మునుగనూరు, కొహేడ, తొర్రూరు. మీ బిజీలో మీరు ఉంటారుగా. అవునవును. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ తలిగిరి. అదే అదే. తీసుకుంటా. సరే సరే అన్న. మీరు రాలేంది ఉంటుంది చూసిన. అవునవును అంతే. ఎక్కువ మటుకు చాలా మటుకు నేను 99% ఉన్నాడు. సడన్గా ఎప్పుడూ అడుగుతా నీ పేరే ఇచ్చేస్తున్నాడు. దానికి ఒక నానుడు 9 రాళ్ళు ఎందుకనే మనం అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం, మళ్ళీ అమ్మ కడుపులోకి రావద్దని ఉద్దేశం. అది మానవ జన్మ ఉంటుంది, ఏదైనా దేవుని దగ్గర ఉండాలి. స్వామిలో ఐక్యమై అంతే అంతే. అది దాని కాన్సెప్ట్. పోయింది నేనైతే చూస్తున్నా కదా మధ్య. అంతేనా? 9 రాత్రులు కాశీ అంటే మామూలు విషయం నిజం. యోగ్యం. భగవంతుడు ఏం చేస్తాం, భగవంతుడు పిలిపించుకుంటే ఆయన ఆజ్ఞ ఉండదు అంతే. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బిజీ షెడ్యూల్ కాదు నాదైతే. దేవుని అనుగ్రహం ఉంటే ఒక రోజుకు మామూలు షెడ్యూల్ కాదు ఇది. ఇక తర్వాత అన్ని తర్వాత పెట్టేస్తాం మరి. ముందు దేవుడు భగవంతుడు ఆయన ఇచ్చిన జీవం. అంతే అన్న అంతే. స్టార్ట్ తీసుకురా. మెయిన్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రోన్ షాట్స్ తీయాలి. యాక్చువల్గా ఓపెన్ ప్లాట్స్కి రిక్వైర్మెంట్ లేదు కానీ తీస్తే బెటర్, ఎందుకంటే హౌజెస్కి పక్కన ఉంది కదా. హౌజెస్కి పక్కన ఉన్నప్పుడు మనం డ్రోన్ షాట్ తీస్తే బెటరు, అందుకే తీస్తున్నాను. మనకు పోతే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు వేస్ట్ అవుతుంది, కానీ చూసే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. అందుకే నేను డబ్బుల కంటే టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను, వర్క్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే కస్టమర్ సర్వీస్ ఆయన సాటిస్ఫాక్షనే మమ్మల్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. అదే డ్రోన్ అరేంజ్ చేస్తున్నాను. డ్రోన్ కూడా రీసెంట్గా కొన్నాను నేను. 1,35,000 దాదాపుగా 1,30,000 పడింది. సో మొత్తానికి డ్రోన్ అయితే ఎగిరేస్తున్నా. లెట్స్ డూ. ఎగిరింది డ్రోన్. సిటీ అంతా భలే కనిపిస్తుంది నుంచి మొత్తం మునుగన అంతా సూపర్ కనిపిస్తుంది. కంపల్సరీ ఎంత డ్రోన్ షాట్లు తీసినా మొబైల్ షాట్లు కూడా తీస్తే బెటరు. ఎంతసేపు గాలిని కాదు భూమి మీద నుంచి కూడా తీయాలి. ఐ మీన్ ఫోన్తో తీసే షాట్లు ఎంతైనా కస్టమర్ చూసేటప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందుకే నేను ఎంత డ్రోన్ షాట్ తీసినా మళ్ళీ ఫోన్తో మళ్ళీ తప్పకుండా తీస్తాను. నేను మునుగనూరులో ప్లాట్ వీడియో షూట్ చేసుకొని ఇప్పుడు ఆదిబట్లకు వెళ్తున్నాము. ఆదిబట్లకు వెళ్ళే దూరంలో ఇక్కడ మన బొంగళూరు జంక్షన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక్కడ తినేసి మనం షూట్కి వెళ్ళాలి. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, వస్తుంది. ఏం చేస్తున్నావు డాడీ? ఇప్పుడు మనం ఆదిబట్ల వెంచర్ చేయబోతున్నాం కదా బేట. అవును. దాన్ని బ్రోచర్ ప్రిపేర్ అవుతుంది, ఎందుకంటే అది ఎక్కడ ఎట్టుంది ఇంకా మనకు కూడా కొద్దిగా ఐడియా ఉండదు కదా చెప్పడానికి. దానికోసం బ్రోచర్ చూసుకుంటే ప్రిపేర్ అవుతున్నాను. ఏం కంపెనీ పేరు ఏంది? ఈ కంపెనీ పేరు ఏముంటుంది? కంపెనీ పేరు యూఎన్ అచ్యుత. ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాళ్ళు ఉంది కదా, రావిరాళ్ళకు చాలా అతి దగ్గరలో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 14కు 13కు నియర్ బై మధ్యలో ఉంటుంది. సర్వీస్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది. మనకి వెంచర్ ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 1 km ఉంది. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్ కదా, ఇది సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. ఇప్పుడే వండర్లా దాటాము, అదేవిధంగా టాటా ఇంటర్చేంజ్ ఇప్పుడే దాటినాము. ఎగ్జిట్ నెంబర్ 13 పక్కనే ఉన్నాం. సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. 800 మీటర్లు ఉంది ఇంకా ఈ నుంచి. ఈ కమాండ్ లోపటి నుంచి వెళ్ళాలా. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్. ఓకే, బాగుంది మరి, మంచిగా ఉంది వెంచర్. మంచి లొకేషన్. ఓకే, సూపర్ లొకేషన్. ఇట్స్ ఎప్పుడు మనం చేయలేం కదా. చేయలేదు. ఓకే ఓకే. ఇది మనకు రావిరాళ్ళ కిందకి వస్తుంది. ఎన్నిలో కానుకొని ఉంది.
రావిరాల కిందకి వస్తుందా? ఓకే, హౌసెస్ కూడా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి మంచిగా. ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి లోపడుకోవాలి. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపల మెయిన్ రోడ్ నుంచి లోపల 200 మీటర్లు అంతే, 230 మీటర్లు ఉంది. విల్లాస్ కడుతున్నట్టుగా, విల్లాస్ ఉన్నాయిగా, ఇక్కడ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా విల్లాస్ అయితే మంచిగా కట్టిర్రు, ఫుల్ వర్క్ నడుస్తుంది కదా. చూసుకోవచ్చు విల్లా వాక్ త్రూ. ఇది విల్లాస్ అన్నీ కనిపిస్తుంది చూడండి, మంచిగా విల్లాస్ బాగానే కడుతురు. లంచ్ అయిందా? అయిపోయిందన్నా, అయిపోయి వచ్చి చేసుకొని వచ్చాం. సెకండ్ వెంచర్ మీదే, ఫస్ట్ వెంచర్ కూడా చేసి వస్తున్నా, సెకండ్ వెంచర్ మీదే. ఆఫీస్ కూడా బాగుందన్న. 3-4 కోట్ల ప్రాజెక్టు వీళ్ళు అడిగినా అదే చిన్న చిన్న అచ్యుత్ ఎస్వి ఇన్ఫ్రా క్యాబిన్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కాన్ఫరెన్స్ రూమ్ అనేది కంప్లీట్ విల్లా ప్రాజెక్టు. 60% కన్స్ట్రక్షన్ అయితే 40% ఓపెన్ స్పేసెస్. అంత స్పేషియస్గా మీకు మంచి ప్రాధాన్యత ఇచ్చేది, బ్రహ్మాండంగా ఉంటుంది. స్పేషియస్గా విల్లాకు మంచిగా. రోడ్లు ఎన్ని ఫీట్ల రోడ్లు ఇచ్చింది? ఇది 33 feet to 40 feet. అప్రూవల్స్ హెచ్ఎండిఏ రేరా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. మీకు బ్యాంక్ అప్రూవ్డ్, ఇది బ్యాంక్ అప్రూవ్డ్ అంటేనే అన్నీ ఉన్నట్టు అర్థం. 100% అప్రూవల్స్ ఉన్నాయంటే మన బ్యాంక్ కూడా ఉంటుంది. ప్రైస్ ఇప్పుడు విల్లా ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రైజ్ యూనివర్సల్గా మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 టైప్స్ ఉన్నాయి. 211, 238, 304, 333. ఇప్పుడు 210 నుంచి స్టార్ట్. 211 గజాల నుంచి స్టార్ట్ విత్ దాంట్లో మనకు 3600 ఎస్ఎఫ్టీ నుంచి 4500 ఎస్ఎఫ్టీ ఇన్ బిట్వీన్. సో ఎస్ఎఫ్టీ వైజ్గా మనం ఇప్పుడు లాస్ట్ టైం 11,000 పెట్టినాం. ఈ 11,000 మళ్ళీ ఇదంతా కాదు, మనం బెస్ట్ ఆఫర్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు 9,000 పెట్టినాం. అట్లా ఎందుకంటే మనకు ఫాస్ట్ సేల్స్ అయినాయి అనుకోండి, ఫాస్ట్ డెలివరీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 9,000 ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ చేస్తున్నాం. ఎమ్యూనిటీస్ ఉంటాయి, అవి కామన్. అదే ఎందుకనంటే దానికి అసోసియేషన్కి మెంబర్షిప్ రావాలి. సో మెంబర్షిప్ రావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఫండింగ్ అనేది దాంట్లో అకౌంట్లో పడాలి. అట్లా ఉంటేనే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని మనం అది ఛార్జెస్ కంపల్సరీ ఉంటుంది. అది ఎవరికైనా మనం ఎక్కడ తక్కువ చేసినా తక్కువ చేయకపోయినా అది స్టాండర్డ్గా ఇవ్వాల్సింది. అది కంపల్సరీ యూనిటీ కావాలంటే అది ఉండాల్సింది. ఒక స్టేటస్, ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక స్టేటస్. ఆ స్టేటస్కి చూపించేదే మనం క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, ఇవన్నీ యాడెడ్ ఎమ్యూనిటీస్ అనేది చూపిస్తాం. ఇంకా దానికి పేమెంట్ తీసుకోకపోతే ఇక అది స్టేటస్ ఎట్లయితుంది? ఇప్పుడు ఇది ఇంకా ఇది కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 26th Decemberకి మన విల్లాస్ అనేది ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇస్తాం. ఇంటీరియర్స్ ఇస్తాం 27th March, అంటే 2027కి టోటల్ అంతా అయిపోతుంది. పాత ప్రాజెక్ట్ చాలా చేసినాం మనం, ఇప్పుడు కాదు కదా, 10 years నుంచి చేస్తున్నాము. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఇక్కడ చేస్తున్న కిరణ్ గారు ఎస్వి ఇన్ఫ్రా వాళ్ళు దీన్ని ఫస్ట్ టేక్ ఓవర్ చేసి చేసుకుంటా తర్వాత మనం యాడ్ అయ్యి మనం చేస్తున్నాం. సో అందరం ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, హై రేజులు కట్టినారు, ఇంకా వేరే చాలా చేస్తారు. ఇక వాళ్ళంతా కంప్లీట్లీ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ అంతా ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్. మనం సేల్స్, రిజిస్ట్రేషన్స్, ఇక కస్టమర్కి మొత్తం దగ్గర ఉన్న అన్నీ చూసుకొని చేయడం అంతా మన బాధ్యత మనం తీసుకున్నాం. ల్యాండ్ లార్డ్స్ బాధ్యత ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. ఎందుకంటే అన్ని కలుపుకొని అన్ని వేసే అది అవుట్పుట్ వాళ్ళ పనికి మనం ఏమైందని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక స్ట్రక్చర్తో మంచి ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్ ఇప్పుడు కాదు 15 years నుంచి మార్కెట్లో ఉన్నారు. హై రేజులు కట్టినారు, ప్రైమ్ లొకేషన్స్లలో చాలా ఉన్నాయి మన. ఇంకా అక్కడ 7.5 acres 87 విల్లాస్ ఉన్నాయి. 87 విల్లాస్ కూడా మన దాంట్లో హైలైట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ యార్డ్ ఇస్తున్నాం. ఒకటి రోడ్డు ఉందనుకోండి, ఒకటి వచ్చేసి ఏంటంటే బ్యాక్ యార్డ్ ఉంటుంది. విల్లాకి మధ్యలో బ్యాక్ యార్డ్ ఉంటుంది. అసలు బ్యాక్ యార్డ్కి మనం ఇంకా ఛార్జెస్ ఇస్తాం. దాదాపు మీకు ఒక 7 feet 7.5 feet వెనకాల మీకు లెంత్ వస్తుంది. దానికి మనం ఎక్స్ట్రా ఛార్జింగే లేదు. అంటే మీకు భూమి కలిసి వస్తుంది. ఇంకా అన్ని ఎమ్యూనిటీస్ ఛార్జెస్లోనే అన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నాం. దీనికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయట్లేదు. మీకు హైలైట్ విషయం ఏంటంటే ఇందులో మనం మొన్న కరోనా లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి కదా, మళ్ళీ ఫ్యూచర్లో అది 10 ఏళ్ళకి వస్తుందా 20 ఏళ్ళకి వస్తుందా చెప్పలేము. కానీ
ఇప్పుడు 87 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఎంత వర్స్ట్ కేసు అయినా అట్లీస్ట్ ఒక 2 ఐసీయూ రూమ్లు అయినా ఉండాలని చెప్పేసి 2 హెల్త్ కేర్ యూనిట్స్ పెడుతున్నాం విత్ ఆక్సిజన్ సిలిండర్ ఎవ్రీథింగ్ అంతా ప్రొవిజన్స్ అంతా పెట్టి నీట్ ప్రొవిజన్స్ ఇచ్చేసి ఐసీయూ రూమ్స్ని హెల్త్ కేర్ యూనిట్గా చేస్తున్నాం వెంచర్ మొత్తానికి. రేపు ఒక చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి మెడికల్కి సంబంధించిన అంటే ఏదైతే ఓటీసీ డ్రగ్స్ అంటారు, అంటే ఇమ్మీడియట్గా కావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పారాసిటమాల్ అనుకో, క్రోసిన్ అనుకో, లేకపోతే కడుపులో నొప్పిదో, జలుబుదో, దగ్గుదో, ఇవన్నీ కూడా నీకు ఇమ్మీడియట్ దొరికేటట్టు. ఇప్పుడు కొన్ని హార్ట్ అటాక్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని పిట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇట్లా ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు అసోసియేషన్ అయిన తర్వాత ఆ టీం మెయింటైన్ చేస్తుంది అనమాట. కార్పస్ ఫండ్ వేసుకొని మనం అంతా చేస్తాం కదా, సో అవన్నీ మెయింటైన్ చేసే అవకాశం అది. ఇప్పుడు వీడికి వచ్చేదే పీస్ఫుల్ స్టే, వీడికి వచ్చిన తర్వాత ఉరుకులు పెట్టడానికి ఉంటే ఎట్లా అన్నీ దొరికేటట్టు. దీంతోపాటు మళ్ళీ ఇందులో సూపర్ మార్కెట్ వస్తుంది, సూపర్ మార్కెట్లో వస్తుంది, మళ్ళీ ప్రొవిజన్ వస్తుంది మీకు, దాంట్లో మనం చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, మేము గవర్నమెంట్ దానికి కూడా రిక్వెస్ట్ చేసినాం. అంటే ఇక్కడ నియర్ బైలో వేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఈవీ స్టేషన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా వచ్చినాయి అనుకోండి. ఇంకా దగ్గర ఓఆర్ఆర్ పక్కనే కదా మీకు. ఎంత అని మనం ఓఆర్ఆర్ బయటలేము, ఓఆర్ఆర్ లోపట ఉన్నాం. సో లోపట ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడ హైలైట్ విషయం ఏం చెప్తాం మీకు, ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కాబట్టి హానెస్ట్లీ ఇక్కడ హై రైజ్ అనేది అంత ఇమీడియట్గా రాదు, వెరీ లెస్ ప్రిమిసెస్ ఉంటాయి. హై రైజ్ ఉన్న జోన్లో మనం విల్లాలు కొనుక్కొని పెట్టినా మనం బయటకు వెళ్తే ఆ ట్రాఫిక్ జామ్కి ఇరుక్కుపోతాం. పేరుకే విల్లా, కానీ అన్ని కార్లు బయట చుట్టూ తిరుగుతా అంటే ఎంత పొల్యూషన్, ఎంత ఇది. కానీ ఇక్కడ మనం ఓఆర్ఆర్ చుట్టూ మనకి ఎటు పోయినా కానీ ఓఆర్ఆర్ 300, అది 8 లైను, 12 లైన్, ఎంత 20 నిమిషాల్లో కోకాపేట వెళ్ళిపోవచ్చు, 30 నిమిషాల్లో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు, 5 నిమిషాల్లో శ్రీశైలం హైవే, 5 నిమిషాల్లో బెంగళూరు హైవే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్. ఈ వండర్లా ఏమో రేపు ఉంటుంది పోతుంది, వండర్లా ఉండవచ్చు, వండర్లా ఉంది, టీసీఎస్ ఉంది, ఆదిబట్టు ఉంది, ఇంకా కొత్తవి రావచ్చు. నియర్ బైలో కలెక్టరేట్ ఉంది. సో ఏ రకంగా తీసుకున్నా కానీ అసలు హైలైట్ ఇది ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది మా అదృష్టం. ఎట్లా చెప్తున్నా అంటే అదృష్టం అని, ఇంత స్ట్రాటజికల్గా ఎవరికి దొరకదు ఈ ల్యాండ్. ఎందుకు మీకు ఇంకోటి చెప్తా, రోడ్డు ఎమ్మటే విల్లా, రోడ్డు ఎమ్మటే ప్రాజెక్ట్ అని, రోడ్డు ఎమ్మటే ఉంటే రోడ్డు ఎమ్మటే డస్ట్ పడుతుంది, రోడ్డు ఎమ్మటే పొల్యూషన్ వస్తుంది. రోడ్డు ఎమ్మటే మీరు చూడండి ఆ గోడలు ఎంత నీట్గా చేసినా కానీ ఎంత దుమ్ము పట్టిపోతాయి. మన హైలైట్ విషయం తెలుసా, మనం ఒక 500 మీటర్ లోపడుకున్నాం, ఉండాల్సినంత లోపడుకున్నాం. మరీ కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో లేం కదా, ఉండాల్సినంత దూరంలో లోపడుకున్నాం. కాబట్టి వాకబుల్ డిస్టెన్స్, అది కూడా 40 ఫీట్ రోడ్డు, డైరెక్ట్ అప్రోచ్ ఉంది. మీరు రేపు మీరు తీసిన తర్వాత విజువల్స్లో వేయండి, డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నీకు ట్రాఫిక్ ప్రాబ్లం రాదు, కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నియర్ బై ఒక పక్కన ఊరు, ఇటు ఒక పక్కన చూస్తేనేమో ఓఆర్ఆర్, వెనకాలనేమో లేక్, ఇంకొక మంచి వ్యూ. మీకు ఇక్కడ హైలైట్ విషయం కూడా ఏంటంటే లేకు, ఇక్కడ ఎవరైనా లేక్ అనగానే ఏమంటే హైడ్రా అని భయపడతారు. మనం బ్రహ్మాండంగా ఓపెన్గా చెప్పుకోవాలి, ఎందుకంటే మనం ఆ లిమిటేషన్లోనే లేవు. ఏదైనా హైడ్రా జోన్ మాత్రం దూరం ఉన్న బఫర్ జోన్ కానీ గ్రీన్ జోన్కు దూరం ఉన్న అంకుల్ ఒక్క నిమిషం. అయితే జస్ట్ ఒకసారి విజిట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ లొకేషన్లో ఉన్న కెపాసిటీ ఏంది, ఈ లొకేషన్లో ఉన్న స్ట్రాటజీ ఏంది, ఈ లొకేషన్లో ఉన్న కనెక్టివిటీ పవర్ ఏందనేది కస్టమర్కి తెలిసిపోతుంది. చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరు రోడ్ ఎమ్మటి బిట్ కావాలనుకుంటారు, రేపు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఏం చేస్తారు, ఏం చేయలేము, బిట్ ఎగిరిపోతుంది. మీరు అన్నట్టు రోడ్ ఎంబట దానికి రేట్ ఎక్కువ, ఎప్పుడు పోయిన దుమ్మంతా మన ఇంట్లో. మోడల్ విల్లా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, కానీ అక్కడే మోడల్ విల్లా కన్స్ట్రక్షన్ వద్దు, ఇక్కడ నిలబడి బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపించినట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం విల్లాస్ ఉన్నాయి కదా. షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు మొబైల్లో షార్ట్స్ తీస్తాను. మొబైల్ షార్ట్స్ తర్వాత డ్రోన్ షాట్స్ తీయాలి.
మంచిగా చెప్పేసిన సింగిల్ టేక్లో చెప్పేసిండు. 15 minutes వచ్చింది. వ్యాలిడ్ పాయింట్స్ చెప్పిండు, చాలా బాగా చెప్పిండు, డిఫరెంట్గా కొత్తగా చెప్పిండు. ఈ వీడియో మీరు యూట్యూబ్లో ఫుల్ వీడియో వస్తుంది, అస్సలు మీరు మిస్ కాకుండా తప్పకుండా వీడియో చూడండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు తెలియజేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడు మనం డ్రోన్ ఎగరేస్తున్నాం, ఎందుకంటే వెంచర్ కాబట్టి డ్రోన్ కంపల్సరీ ఉండాలి. అండ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి డ్రోన్ షాట్స్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. 1/2 hour పట్టింది డ్రోన్ షాట్ చేయడానికి, ఎందుకంటే మనం వర్క్ దగ్గర అసలు కాంప్రమైజ్ కాము, వచ్చేదాకా వదలమన్నమాట. ఈరోజు మొత్తానికైతే అద్భుతంగా గడిచింది. ఇప్పుడు ఆదిబట్లలో అది రావిరాల్లో కూడా విల్లా ప్రాజెక్ట్ చేసాము. ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకా పెద్ద చెరువు ఉంది కానీ హైడ్రోజన్కి అయితే రాదంట. ఆయన క్లియర్గా చెప్పిండు, హైడ్రోజన్కి రాదని చెప్పిండు. మాట్లాడడం కూడా చాలా బాగా మాట్లాడిండు. ఇంటికి వచ్చేసినాము, ఇంటికి దగ్గరలో ఉన్నాము. పొద్దున్న 8:30 స్టార్ట్ అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకా ఎడిటింగ్ చాలా ఉంటుంది కదా, ఎంత ఉంటుంది మనకి. మొత్తానికి ఈరోజు అద్భుతంగా గడిచింది. ఏదో కొత్తగా ట్రై చేశాము. రియల్ ఎస్టేట్లో వ్లాగ్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందని నా కాన్సెప్ట్ ఐడియా వచ్చి చేశాను. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మాకు ఇట్లనే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి, బాగుంది, ఈ ఆలోచన బాగుందని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, మా వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ రంజిత్ రియల్ ఎస్టేట్ని ప్రాపర్టీ గురించి చిన్న గ్లిమ్స్ లాగా వస్తాయన్నమాట. రంజిత్ ప్రాపర్టీస్లో మాత్రం ఫుల్ లెంత్ వీడియో వస్తుంది మ్యాటర్ తగ్గట్టు. ఇది ఆల్ మిక్స్ ఉంటుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందులో ఇచ్చేసాను. మీకు డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలన్నా కానీ డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఎవరి నుంచి ఎటువంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ కస్టమర్ నుంచి డైరెక్ట్ ఓనర్ వరకు ఎవరు ఉండరు మధ్యలో. ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు కూడా షాద్నగర్లో 2 వెంచర్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఎట్లా షూట్ చేస్తాము, ఎట్లా వెళ్తాము అన్నీ చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.